క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును, భూత పంచకమున కుంభరహితమే పరమధర్మము, పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. పై పద్యంలో పరమధర్మం అంటే ఏమిటి? ఇతరులకు మేలు చేయడం. భూత పంచకం అంటే ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. విజయనగరంలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో బులుసు వెంకటరమణయ్య అనే నేను శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి విన్నాను. ఆయన మహాపండితులని, గొప్ప విమర్శకులని, మృదుమధురంగా పద్య గద్య రచనలు సాగించేవారని, చాటు పద్యమణి మంజరి, శృంగార శ్రీనాథాన్ని, భారతిలో ప్రకటించబడుతున్న వారి గద్య పద్య కథానికలను చదివే అవకాశం లభించినది. పై గద్యం మనకు చెబుతున్న వారెవరు? బులుసు వెంకటరమణయ్య. చాటు పద్యమణి మంజరి ఎవరి రచన? వేటూరి ప్రభాకర శాస్త్రి. సంబోధన పదం చివర ఉండే విరామ చిహ్నం ఆశ్చర్యార్థకం. జరుగుతున్న విషయాల గురించి చెప్పే కాలం వర్తమాన కాలం. అమ్మ మాటలు నేను శ్రద్ధగా వింటాను. నేను ఏ భాషా భాగం? సర్వనామం. నేను ఇంటికి వచ్చి అన్నం తిని టీవీ చూసి నిద్రపోయాను. ఇది సంక్లిష్ట వాక్యం. తిత్తిలోన నీరు తీయవచ్చును గాని పొయ్యలేము. ఈ పొడుపునకు విడుపు పాలు. నీలాంబరి ఏ సమాసం? బహువ్రీహి. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలువడి ఎన్ని దేవస్థలములు. ఈ పద్య రచయిత ఎవరు? గుర్రం జాషువా. పిల్లి ప్లస్ లు, దీన్ని కలిపి రాస్తే పిల్లులు. వసంతం పదంలోని ఘనాలు లఘువు, గురువు, గురువు. అఖిల పాటలు వింటూ ముగ్గులు వేస్తున్నది. శత్రర్థకం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం స్వభావోక్తి. కడవ ప్రకృతి పదం ఏది? ఘటము. తనరు అంటే వర్ధిల్లు. క్రింది పదబంధాలలో సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ? గంగా నది. నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారు? మూర్ధన్యాలు. పూర్వ పల్గుని అనేది ఒక నక్షత్రం. వర్గయుక్కులు అంటే వర్గములో ఉండే ఒత్తు అక్షరాలు. మా ప్లస్ అంశం, దీన్ని కలిపి రాస్తే వచ్చే సంధి ఎడాగమ సంధి. పామరుడు పర్యాయ పదాలు అజ్ఞుడు, నీచుడు. లలిత సుగుణజాల తెలుగు బాల, మకుటంగా పద్యాలు రచించిన కవి కరుణశ్రీ. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి ఏమి అవసరం? భాషా పటిమ. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానం విస్తార పఠనం. ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలు ప్రదర్శించడానికి ఉపయోగించే దృశ్య పరికరం గోడపత్రిక.
వ్యాకరణ బోధన పద్ధతులలో అనుమానోప పద్ధతికి మరో పేరు ఉదాహరణ పద్ధతి. పద్య బోధనలో ప్రధాన లక్ష్యం అలంకారం. మానసిక వికాసానికి బాగా తోడ్పడేది మాతృభాష.